3 రోజులుగా కుప్పకూలుతున్న బంగారం ధరలు ఈరోజైతే భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్లో పసిడి ఒక్కసారిగా ఎందుకు ఇలా పడిపోయింది? పశ్చిమాసియాలో యుద్ధం, బలపడుతున్న డాలర్, ఇవే అసలు కారణాలా? ఇప్పుడు కొనాలి అనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్సా, లేక ఇంకా ధరలు పడిపోతాయా? ఈ పరిస్థితుల్లో మీ డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఈరోజు బంగారం మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. 3 రోజులుగా పడిపోతున్న పసిడి ధరలు ఈ రోజు మరింతగా క్షీణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి చూసుకుంటే ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై సుమారు 820 రూపాయలు తగ్గి 1,49,840 రూపాయల వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు 750 రూపాయలు తగ్గి 1,37,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పడిపోయి సుమారు 5,000 రూపాయలు తగ్గి 2,55,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇలా పడిపోతున్నాయి? ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న టెన్షన్ ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడుతోంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం వంటి ఖరీదైన లోహాల ధరలు పడిపోతాయి. ఇదే ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న ప్రధాన ట్రెండ్. మరోవైపు ముడి చమురు, గ్యాస్ ధరలు కూడా అస్థిరంగా మారుతున్నాయి. ఇవి నిత్యావసర అవసరాలకు సంబంధించినవే కాబట్టి ధరలు పెరిగితే నేరుగా ప్రజలపై ప్రభావం పడుతుంది. ఈ నెలాఖరులోపే యుద్ధం ఆగకపోతే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే భారతదేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది. మరింతగా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ యుద్ధం మరో 6 నెలలు కొనసాగితే అన్ని రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీ రోజువారీ ఖర్చులు పెరగడం, పెట్టుబడులపై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఒకే ప్రశ్న, ఇప్పుడు బంగారం కొనాలా లేక ఇంకా వేచి చూడాలా అని. నిపుణులు ఏం చెప్తున్నారంటే మార్కెట్ ఇంకా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనకుండా కొంచెం కొంచెంగా కొనడం మంచిదని చెబుతున్నారు. మొత్తానికి అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఎలా మారుతాయో వచ్చే కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం, అంతర్జాతీయ పరిస్థితుల కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.